ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఎగ్జిట్ పోల్స్ అనేది ఈరోజు రిలీజ్ చేశారు. టోటల్ వీళ్ళు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా 13, వాటి ప్రకారం ఇచ్చారనమాట. బట్ దీని ప్రకారం వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వైజ్ చూద్దాం. శ్రీకాకుళం టోటల్ వచ్చేసరికి 10 సీట్లు, వైఎస్ఆర్సీపీ 8, ఇక్కడ ఎన్డీఏ కూటమి 2, క్లోజ్ కంటెస్టెంట్ 0. 2 విజయనగరం టోటల్ 9, వైఎస్ఆర్సీపీ 7, ఎన్డీఏ కూటమి 1, క్లోజ్ కంటెస్టెంట్ 1. తర్వాత 3 విశాఖపట్నం టోటల్ 15, వైఎస్ఆర్సీపీ 8, కూటమి 6, క్లోజ్ కంటెస్టెంట్ 1. 4 ఈస్ట్ గోదావరి టోటల్ 19, వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ కూటమి 8, క్లోజ్ కంటెస్టెంట్ 3. వెస్ట్ గోదావరి టోటల్ 15 సీట్లు, వైసీపీ 5, కూటమి 7, క్లోజ్ కంటెస్టెంట్ 3. కృష్ణా టోటల్ 16, వైఎస్ఆర్సీపీ 9, కూటమి 6, క్లోజ్ కంటెస్టెంట్ 1. గుంటూరు టోటల్ 17, వైసీపీ 7, కూటమి 7, క్లోజ్ కంటెస్టెంట్ 3. ప్రకాశం టోటల్ 12, వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ 4, క్లోజ్ కంటెస్టెంట్ 2. నెల్లూరు టోటల్ 10 సీట్లు, వైసీపీ 9, కూటమి 1, క్లోజ్ కంటెస్టెంట్ 0. చిత్తూరు టోటల్ 14, వైసీపీ 11, కూటమి 2, క్లోజ్ కంటెస్టెంట్ 1. అనంతపురం టోటల్ 14, వైసీపీ 10, టీడీపీ 1, క్లోజ్ కంటెస్టెంట్ 3. కర్నూలు టోటల్ 14, వైసీపీ 13, టీడీపీ 0, కూటమి 0, క్లోజ్ కంటెస్టెంట్ 1. కడప టోటల్ 10, వైసీపీ 9, టీడీపీ 0, క్లోజ్ కంటెస్టెంట్ 1. సో టోటల్ 175 సీట్లలో 110 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే టీడీపీ కూటమికి 45, క్లోజ్ కంటెస్టెంట్ 20 ఇచ్చారనమాట. సో వైసీపీకి ఎక్కువ 110 సీట్లు ఇచ్చినాయి. దీని ప్రకారం చూస్తే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఓవరాల్గా వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకే అధికారం వచ్చింది, 110 సీట్లతో అనేది ఇచ్చారు. ఇది ఎంతవరకు నిజమైంది అనేది చూడాలి.